నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ 9. ముందుగా అందరికీ కూడా పేపర్ అనాలిసిస్కి స్వాగతం. సో ఈరోజు పేపర్ అనాలిసిస్లో భాగంగా వివిధ దినపత్రికలు వచ్చినటువంటి ప్రధాన అంశాలు అలాగే వాటి విశ్లేషణ గురించి మనం చర్చించుకుందాం. ముందుగా మనం వెళ్లాల్సినటువంటి అంశం చూసుకున్నట్టయితే ఈనాడుకు సంబంధించినటువంటి ప్రధాన దినపత్రికలో వచ్చినటువంటి ప్రధాన అంశాలు చూద్దాం. రైట్, 2027 మార్చి కల్లా పోలవరం ప్రాజెక్ట్కి సంబంధించి నిన్న కీలకమైనటువంటి మీటింగ్ అయిందండి. నిజంగా చంద్రబాబు గారు దీనిపైన ఒక చిత్తశుద్ధితో పాటు ముందుకెళ్తున్నారు. ఖచ్చితంగా కూడా దీనిపైన డయాఫ్రామ్ వాల్ కానివ్వండి, అలాగే గ్యాప్స్ ఎక్కడ ఉన్నాయో దానికి సంబంధించి కూడా పూర్తి పెద్ద ఎత్తున కూడా అధికారులతో నిన్న చాలాసేపు కూడా మాట్లాడారు. అలాగే సమీక్షా సమావేశం కూడా నిర్వహించారు. రైట్, 2020 నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలనుకున్నాం, కానీ 2019 జూన్లో అధికారంలోకి వచ్చినటువంటి వైకాపా ప్రభుత్వం ఈ ప్రాజెక్టు నిర్లక్ష్యం చేసిందని చెప్పేసి అన్నారంట. సో అందుకే 7 సంవత్సరాలు ఆలస్యమైంది, వ్యయం పెరిగింది, అలాగే కనీసం డయాఫ్రామ్ వాల్ ధ్వంసమైన విషయం వైకాపా ప్రభుత్వం సకాలంలో గుర్తించలేదని చెప్పేసి ఆయన పేర్కొన్నారు. సో ఇక్కడ చూడొచ్చు మనం గ్యాప్ టు డయాఫ్రామ్ వాల్ పనులను కూడా పరిశీలిస్తున్నారు సీఎం చంద్రబాబు, అలాగే మంత్రి రామానాయుడు కూడా ఉన్నారు. తొలి దశలో 119 టీఎంసీలో నీళ్లు నిలబెడతాం, అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడి. ప్రాజెక్ట్ నిర్మాణ పనులు పరిశీలించినటువంటి సీఎం ఐకానిక్ బ్రిడ్జ్ నిర్మాణానికి టెండర్లు పిలవాలని చెప్పేసి ఆదేశం ఇవ్వడం జరిగింది. సో కొంచెం క్లుప్తంగా వెళ్తే కనుక వివరాలకు వెళ్తే 2027 మార్చి నెలాఖరుకు పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. తొలి దశలో 119 టీఎంసీల నీటిని నిల్వ చేసి కుడి ఎడమ కాలువలకు గ్రావిటీ ద్వారా అందిస్తామని వెల్లడించారు. పోలవరం కుడి కాలువ నిర్మాణం దాదాపు పూర్తయిందని, ఎడమ కాలువ పనులు ఏడాది మార్చి నెల వరకు కూడా పూర్తి చేస్తామని తెలియజేశారు. తొలి దశలో పునరావాసం కింద 38,060 నిర్వాసిత కుటుంబాలకు ప్యాకేజ్ ఇచ్చి కాలనీలు నిర్మించి తరలించాల్సి ఉందని, ఏడాది చివరి నాటికి అది పూర్తి చేస్తామని తెలియజేశారు. సో పోలవరం ప్రాజెక్టుకు బుధవారం నాడు ముఖ్యమంత్రి సందర్శించారు. నిర్మాణ పనులను కూడా అమోఘం పరిశీలించారు. అనంతరం పోలవరం జలవనరుల శాఖ పునరావాస అధికారులతో కూడా పాటు జిల్లా కలెక్టర్లు, ఎమ్మెల్యేలు, కొందరు మంత్రులతో కూడా సమావేశాలను తర్వాత విలేకరులతో సీఎం మాట్లాడారు. సో మొత్తం మీద 2027 కల్లా పోలవరం పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి చంద్రబాబు చెప్పడం జరిగింది. రైట్, మరో అంశం చూసుకున్నట్టయితే ఉత్తర అట్లాంటిక్ ఉద్రిక్తం. అమెరికా సీజ్ చేసినటువంటి నౌక మ్యారినేరా నౌకపై దిగుతున్న అమెరికా హెలికాప్టర్. రష్యా నౌకను సీజ్ చేసిన అమెరికా, సహకరించిన బ్రిటన్. మరో నౌక స్వాధీనం. తీవ్రంగా మండిపడిన క్రెమ్లిన్ జలంతర్గామి రక్షణ నౌకలు పంపేందుకు సిద్ధమని చెప్పేసి చెప్పడం జరిగింది. గ్రీన్లాండ్ స్వాధీనానికి సైనిక చర్యకు వెనకాడబోం. అమెరికా స్పష్టీకరణ. రూబియోతో చర్చలకు సిద్ధమైన డెన్మార్క్ అండ్ గ్రీన్లాండ్. నిజంగా చెప్పాలంటే ట్రంప్ తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు చాలా ప్రపంచ దేశాలు ఉన్నటువంటి అధినేతలు ఎవరైతే ఉన్నారో, అధ్యక్షులు ఎవరైతే చాలా తర్జన పడ్డటువంటి పరిస్థితి ఉంది. ఎప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు ట్రంప్, అలాగే ఎప్పుడు ఎక్కడ దాడి చేస్తారనే ఒక డైలమాలు ఉన్నారు నిజంగా చెప్పాలంటే. ఎందుకు కూడా వెనిజులాకు సంబంధించినటువంటి మదురో అరెస్ట్ తర్వాత కూడా కొంతమంది స్పందించారు, కానీ మొత్తం మీద ఎవరు స్పందించలేరు. కొంచెం అసలు ఏం మాట్లాడితే మళ్ళీ ఏమైనా ప్రాబ్లమా అనే టైప్లో ఆలోచనలు పడ్డారు. రైట్, వైకాపా ఎమ్మెల్యేలు సభకు రాకుండానే సంతకాలు చేశారు. జీతాలు, టీఏ బిల్లులు క్లెయిమ్ చేసుకున్నారా? రికార్డులు పరిశీలించిన శాసనసభ నైతిక విలువల కమిటీ. ఇది అనైతికమైనటువంటి సభ్యులు, అలాగే ఆ నేతలకు నోటీసులు ఇవ్వాలని చర్చ. నిపుణులతో చర్చించాక వచ్చే సమావేశంలో నిర్ణయం. వైకాపా ఎమ్మెల్యేలు నిజంగా అసలు ప్రతిపక్ష హోదా అడుగుతున్నప్పటికీ కూడా సరైనటువంటి సంఖ్యాబలం లేక ఆ ప్రతిపక్ష హోదా అనేది రావడం లేదు. సో వైకాపా ఎమ్మెల్యేలు సభకు రాకుండానే సంబంధించినటువంటి బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో అవి తీసుకోవడం జరిగిందంటే దీని మీద పెద్ద ఎత్తున కూడా ప్రచారం జరుగుతూ ఉంది. మరి ఇది ఎంతవరకు వాస్తవమో ఏందనేది కూడా తెలియాలి. సో దీనిపైన నోటీసులు ఇచ్చే చర్చ జరుగుతూ ఉంది. రైట్, 150 లక్షల రుణమాఫీ, రెండో దశ భూ సమీకరణకు రైతులకు, అలాగే 1.5 లక్షల రుణమాఫీ. ఎప్పటికప్పుడు సీఎంతో మాట్లాడి ప్రకటన. కౌలు పెంపునకు సీఎం సూత్రప్రాయంగా అంగీకారం. భూ సమీకరణ పనుల్లో సభల్లో మంత్రి నారాయణ. రైట్, అమరావతి విస్తరణకు సంబంధించి కూడా రెండో దశ భూ సేకరణ ప్రక్రియ జరుగుతూ ఉంది. అందులో భాగంగా ఎవరికి కూడా అన్యాయం జరగకుండా అందరికి సకాలంలో న్యాయం చేసే విధంగా అక్కడ ఉన్నటువంటి రేటు ప్రకారంగానే ప్రభుత్వం కొనుగోలు చేస్తూ ఉంది. ఎందుకంటే అమెరికా సంబంధించినటువంటి స్థాయిలో కూడా అమరావతిని నిర్మించే విధంగా కూడా ప్లాన్ చేస్తున్నారు. దీనికి సంబంధించి కూడా కేంద్ర ప్రభుత్వం కూడా పెద్ద ఎత్తున కూడా నిధులు సమీకరిస్తున్నటువంటి వేళ, వాళ్ళకి నిధులు అందిస్తున్నటువంటి వేళ ఆంధ్రప్రదేశ్ మరో కీలకమైనటువంటి ముందడుగు వేయబోతూ ఉంది. రాజధానిలో తొలిసారి గణతంత్ర వేడుకలు. పరిపాలన నగరంలో 10 ఎకరాల్లో 12 గ్రౌండ్ అట్టహాసంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ప్లాన్. పీపీపీతో నష్టం ఉండదు. పేదల వైద్య సేవలు, అలాగే ప్రభుత్వ కోటా సీట్లపై ప్రభావం పడదు. యూజీ, పీజీ వైద్యుల కోసం నేషనల్ రిజిస్ట్రీ. ఎన్ఎంసీ చైర్మన్ డాక్టర్ అభిజాత్. ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యమైనటువంటి పీపీపీ విధానంలో నడిచే ఆసుపత్రులు ప్రభుత్వ ఆధీనంలో ఉంటాయి కాబట్టి పేద రోగులకు వైద్య సేవలు, ప్రభుత్వ కోటా సీట్ల విషయంలో ఎలాంటి ప్రభావం ఉండదని జాతీయ వైద్య కమిషన్ చైర్మన్ డాక్టర్ అభిజాత్ చంద్రకాంత్ సేట్ స్పష్టం చేశారు.
రోగులకు ఉచిత చికిత్సలు లేదా రాయితీ కూడినటువంటి సేవలు యథావిధిగా ఉంటాయన్నారు. అలాగే పీపీపీ విధానం గుజరాత్ సహా పలు రాష్ట్రాల్లో ఇప్పటికే విజయవంతంగా అమలవుతుందని ఆయన పేర్కొన్నారు. సో పీపీపీ విధానం అనేది ఆంధ్రప్రదేశ్లో ఖచ్చితంగా ఒక ఇంప్లిమెంట్ అవుతున్నటువంటి ఒక స్కీము. సో ముఖ్యంగా చెప్పాలంటే పేదలకు సంబంధించి బడుగు బలహీన వర్గాలకు ఏదైతే ఉందో విద్యా వైద్యం సంబంధించినటువంటి పెద్దపీట వేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా కూడా పీపీపీ విధానంతోనే ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే అందరికీ కూడా ఈ యొక్క కూటమి సర్కార్ తీసుకొస్తున్నటువంటి సంక్షేమ పథకాలు అందరికీ కూడా లభించాలి, అలాగే వాళ్ళందరూ కూడా బాగుండాలని చెప్పేసి అనే ఉద్దేశంతో కూడా మాట్లాడడం జరిగింది. సో ఇది మన ఈనాడులో ఉన్నటువంటి ప్రధాన అంశాలను చూసుకోవచ్చు. నెక్స్ట్ సాక్షిలో చూసుకుంటే గనక సీమ ఎత్తిపోతలపై శాపనార్థాలు, సరైన అనుమతులు లేకుండా రాయలసీమ లిఫ్ట్ ప్రారంభించారంటూ కూడా చంద్రబాబు అక్కసు. పోలవరం సాక్షిగా బడాయి మాటలు, పచ్చి అబద్ధాలు. తెలంగాణ సీఎం రేవంత్ వ్యాఖ్యలను కనీసం ఖండించిన బాబు ఏకాంత భేటీలో ఇద్దరు మధ్య ఏం ఒప్పందం కుదిరిందో చెప్పకుండా గద్దింపు. శ్రీశైలంలో 841 అడుగులకు దిగువన నీటిని వాడుకోమని సీమ ఎత్తిపోతల చెప్పారంటూ కూడా నిర్ఘాటం. అలాగే సీమకు మేలు జరిగితే బాబుకు వచ్చిన నష్టం ఏంటని రైతుల ప్రశ్న. 881 అడుగుల కంటే ఎత్తులో శ్రీశైలం నీళ్లు నిల్వ ఉన్నప్పుడే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా 44,000 క్యూసెక్కులు తరలించే అవకాశం. ఇక పాయింట్ చూసుకుంటే కనుక 800 నుండి 841 అడుగుల లోపే వచ్చినటువంటి నీటిని వచ్చినట్టుగా శ్రీశైలం నుండి రోజుకు 7 టీఎంసీల నీటిని తోడేస్తున్నటువంటి తెలంగాణ. అలాంటప్పుడు ఇక శ్రీశైలంలో నీటి మట్టం 881 అడుగులకు చేరేదెప్పుడు, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్కు ఎప్పుడు నీళ్ళు రావాలి? వర్షాభావ సంవత్సరంలో కూడా మరింత ఘోరం. అందుకే మనకు హక్కుగా దక్కినటువంటి వాటా జలాలను వాడుకోవడానికే రాయలసీమ ఎత్తిపోతలు చేపట్టినటువంటి వైఎస్ జగన్. అది పూర్తయితే జగన్కు మంచి పేరు వస్తుందనే కక్షతో దాన్ని ఆపేసిన చంద్రబాబు సర్కార్. ఎవరికి మంచి పేరు వచ్చినా మంచి పేరు రాకున్నా కూడా రాయలసీమ ప్రాంతం అనేది రతనాలసీమ ప్రాంతం చేద్దామని చెప్పేసి అధికారంలోకి రావాలని తాపత్రయంతో ప్రతి ఒక్కరు కూడా ఫస్ట్ తీసుకున్నటువంటి స్టాండ్ ఏదైనా ఉందంటే రాయలసీమను రతనాలసీమ చేస్తాం. ఖచ్చితంగా కూడా అక్కడ భూములన్నిటికీ కూడా మేము నీరు అందిస్తాం, రాయలసీమను సస్యశ్యామలంగా చేద్దామనే ఉద్దేశంతోనే మేము అధికారంలోకి వస్తున్నామని చెప్తారు. వచ్చిన తర్వాత వీళ్ళు ఒకవేళ స్టాండ్ తీసుకుంటే కనుక మా ప్రభుత్వంలో ఇలా జరిగిందని చెప్పేసి ఒకళ్ళు అంటారు, మేమే చేస్తున్నామని ఒకళ్ళు అంటారు. కానీ అక్కడ నష్టపోతుంది మాత్రం అక్కడ ఉన్నటువంటి రైతులు, ప్రజలు. రాష్ట్రంలో 90% మంది ప్రాజెక్టులవి సంబంధించి తానే నిర్మించానంటూ కూడా బాబు బడాయి మాటలు. గండికోట, బ్రహ్మం సాగర్ అలాగే పూర్తి స్థాయిలో తానే నీటి నిల్వ చేసినట్టు కూడా పచ్చి అబద్ధాలు. జనయజ్ఞంలో 83 ప్రాజెక్టులు చేపట్టింది. వాటిలో 44 ప్రాజెక్టులు పూర్తి చేసి జాతికి అంకితం చేసింది వైఎస్ఆర్. అందులో నెల్లూరు, సంగం, గాలేరు, నగరి అలాగే వెలిగొండలను జాతికి అంకితం చేసింది వైఎస్ జగనే. 4 సార్లు అధికారంలో ఉన్న చంద్రబాబు ఒక్కటంటే ఒక్క ప్రాజెక్టును డిజైన్, నిర్మాణం పూర్తి చేసిన దాఖలాలు లేవంటున్న ఇంజనీర్లు. రైట్. వైఎస్ఆర్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కీలక వ్యాఖ్యలు చేసినట్టుగా తెలుస్తోంది. రాయలసీమకు వెన్నుపోటే, రాయలసీమ లిఫ్ట్ స్కీమ్ అనవసరం అనడం దారుణం. సీమకు నీరు రాకుండా అడ్డుపడినటువంటి చంద్రబాబు రాయలసీమ ద్రోహే. చంద్రబాబు సర్కారులో ఒక్క ప్రాజెక్టు పనులైనా జరగలేవు. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్వి సతీష్ కుమార్ రెడ్డి ధ్వజం. ఫీజు బకాయిలు ఇవ్వండి మహాప్రభు, 6,300 కోట్లు పెండింగ్, ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు రాక అవస్థలు పడుతున్నాం. ఈ నెల వచ్చే నెల అంటూ కూడా మాటలు దాటవేసి ఇంకెన్నాళ్ళు, కనీసం పండగకు ఉద్యోగులకు జీతాలు లేని దుస్థితి నెలకొంది. వడ్డీలకు అప్పులు తెచ్చి కాలేజీని నడపలేకపోతున్నాం. ప్రభుత్వానికి డిగ్రీ ఇంజనీరింగ్ కళాశాలల అసోసియేషన్లు లేఖలు. ప్రభుత్వ ఖజానా కొంచెం తక్కువ ఉంటే కనుక ప్రధానంగా ఇబ్బంది పడేది ఎవరు అంటే విద్యార్థులకు సంబంధించిన వాళ్ళు. ఎందుకంటే సరైన సమయంలో వాళ్ళకు ఫీజు రియంబర్స్మెంట్ కానీ స్కాలర్షిప్స్ కానీ రాకుంటే కనుక ఇటు కాలేజు వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు. అండ్ ఇంకోటి ఏంటంటే విద్యార్థులు చాలా ఇబ్బంది పడతారు. సరైన సమయంలో కనుక వాళ్ళకు ఆ రియంబర్స్మెంట్ కానీ లేకుంటే స్కాలర్షిప్స్ కానీ పడితే కనుక వాళ్ళకు కూడా కొంచెం ఉపయోగం ఉంటుంది. ప్రభుత్వ మెడికల్ కాలేజీల ఆసుపత్రిలో ప్రైవేటీకరణకు రద్దు చేయండి అని చెప్పేసి చెప్పడం జరిగింది. హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసినటువంటి వైఎస్ఆర్సీపీ ప్రైవేటీకరణ చట్ట విరుద్ధం, ప్రభుత్వ విధానాన్ని అడ్డుకోండి, ప్రభుత్వమే నిర్వహించేలా ఆదేశాలు జారీ చేయండి. స్పందించిన న్యాయస్థానం రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు, పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశం. వైఎస్ఆర్సీపీ రాజ్యం కోటి మంది ప్రజల గొంతుక. ప్రైవేటీకరణతో అంతిమంగా ప్రజలు తీవ్రంగా నష్టపోతారు. వైద్య విద్యను కూడా బాబు ప్రభుత్వం ఖరీదైనదిగా మార్చేస్తోంది. వైద్య కళాశాలలో వేలల్లో ఉన్నటువంటి ఫీజును లక్షల్లోకి వెళ్తాయి. హైకోర్టుకు నివేదించినటువంటి సీనియర్ న్యాయవాది పొన్నవేలు సుధాకర్ రెడ్డి. చూడాలి ఈ ప్రైవేటు సంబంధించినటువంటి వైద్య కళాశాలకు సంబంధించినటువంటి అంశం నిజంగా చెప్పాలంటే వైఎస్ఆర్సీపీ ఒక స్టాండ్గా తీసుకుంది, దాన్ని ఒక బలమైనటువంటి ఆయుధంగా వాడుకుంటుంది.
దీనివల్ల కూడా కోటి సంతకాల సేకరణ కానివ్వండి, ఊరూరా కానీ మొత్తం మీద ధర్నాలు కానీ ర్యాలీలు కానీ చేయడం జరిగింది. అలాగే ప్రభుత్వానికి సంబంధించి వారికి దీనిపైన ఒక తక్షణమే నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి కూడా వీరు గవర్నర్ దగ్గరికి వెళ్ళి అపాయింట్మెంట్ తీసుకొని ఆయనకు కోటి సంతకాల సేకరణ ఏదైతే చేశారో ఆ సంతకాల సేకరణ సంబంధించినటువంటి పత్రాలను కూడా అందించడం జరిగింది. దీనికి సంబంధించి న్యాయస్థానంతో కూడా పోరాటం చేస్తూ ఉన్నారు. మరి చూడాలి దీనికి సంబంధించి ఎలాంటి నిర్ణయం వస్తుందో. విశాఖ తీరంలో క్షిపణి పరీక్ష. విశాఖపట్నం తీరం నుండి ఈ నెల 12, 13 తేదీలో క్షిపణి పరీక్షకు రక్షణ శాఖ ఏర్పాటు చేస్తున్నట్టుగా సమాచారం. బంగాళాఖాతం వెంబడి 500 కిలోమీటర్ పరిధిలో 12వ తేదీ అర్ధరాత్రి 2 గంటల నుండి 13వ తేదీ ఉదయం 9 గంటల వరకు నోటీస్ టు ఎయిర్మెన్ నోటం అమల్లో ఉంటుందని స్పష్టం చేసింది. రైట్, పచ్చని సుక్షేత్రమే కానీ పన్ను పీకేసిన గ్రెనేడ్. కోనసీమ అంటే అందమైన ప్రాంతం, కానీ అందరికీ తెలిసినటువంటి కోనసీమ మరొకటి ఉంది. చిన్న శబ్దానికి చిగురుటాకులా వణికిపోయే ప్రాంతం ఇది. దానికి కారణం చమురు, సహజ వాయువు నిక్షేపాలు, కొబ్బరి అందాల వెనుక ఉన్న కారణాలు, కష్టాలపై కథనం, ప్రధాన కథనం. నిజంగా చెప్పాలంటే ఈ బ్లో ఏదైతే అయిందో గ్యాస్కి సంబంధించినటువంటి అంశము, ఈ బ్లో వల్ల అక్కడ ఉన్నటువంటి దాదాపుగా 6 నుండి 7-8 కిలోమీటర్ల వరకు ఉన్నటువంటి ప్రజలను కూడా తరలించడం జరిగింది పునరావాస కేంద్రాలకు. అలాగే అక్కడ ఉన్నటువంటి పంటలు కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి కొబ్బరి చెట్లు ముఖ్యంగా చెప్పాలంటే చాలా నష్టానికి గురయ్యాయి. దీనిపైన కూడా పెద్ద ఎత్తున కూడా ఇటు ఢిల్లీ నుండి కానివ్వండి, ముంబై నుండి కానివ్వండి, మిగతా రాష్ట్రాలకు సంబంధించినటువంటి రెస్క్యూ టీమ్స్ కూడా అక్కడికి వచ్చి అక్కడ వాటర్ అంబ్రెల్లా ద్వారా అక్కడ మంటను అదుపు చేసే పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం అక్కడ పరిస్థితి చాలా మెరుగుపడిందని చెప్పేసి అన్నారు. అలాగే దీనికి సంబంధించినటువంటి కలెక్టర్ కూడా ప్రజలు ఎవరైతే వెళ్ళారో వారు తిరిగి రావచ్చు అని చెప్పేసి కూడా ఆర్డర్స్ జారీ చేశారు. సో దీనికి సంబంధించి కూడా ప్రజలు ఆ ఓఎన్జీసీ సంబంధించినటువంటి సంస్థ పైన కూడా తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడైతే చిన్నగా జరిగింది అనుకుంటాం, ఓకే, అదే పెద్దగా జరిగితే ఎవరు దీనికి రెస్పాన్సిబిలిటీ అనే స్థాయిపై కూడా, అనే మాటపై కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. రైట్, పారని రాజకీయ కుట్ర. రాజకీయ కక్షతో సాక్షి ఫోటోగ్రాఫర్తో పాటు వైఎస్ఆర్సీపీ నాయకుడిపై అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేసినటువంటి పోలీసులకు తిరుపతి 2వ అదనపు జూనియర్ సివిల్ జడ్జ్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ న్యాయస్థానం గట్టి షాక్ ఇచ్చింది. వారిద్దరి రిమాండ్ని కూడా బుధవారం రాత్రి న్యాయస్థానం తిరస్కరించింది, బెయిల్ మంజూరు చేసింది. మిమ్మల్ని నమ్మి భూములు ఎలా ఇవ్వాలి? రాజధాని భూ సమీకరణపై వడ్డమాను గ్రామ సభలో రైతుల నిలదీత. గతంలో రోడ్డున పడినా పట్టించుకోలేదంటూ మంత్రి నారాయణపై ఆగ్రహం. 3 ఏళ్ల పాటు ఇక ప్లాట్లు అభివృద్ధి చేయకపోతే మా పరిస్థితి ఏంటి? లేదంటే ఎకరాకు 5 లక్షలు పరిహారం ఇస్తారా? ప్రభుత్వం నుండి హక్కులు సాధించుకునేలా అగ్రిమెంట్ చేయండి. ఎకరాకు 60,000 రూపాయల కౌలు, అలాగే రిటర్నబుల్ ప్లాట్ సైజ్ పెంచాలని చెప్పేసి పట్టుబడతా ఉన్నారు. మొత్తం మీద అయితే చూసుకున్నట్టయితే వీళ్ళదొక వాదన, కూటమి అధికారంలో ఉంది కాబట్టి అధికార పక్షం ఉన్నటువంటి వాళ్ళది ఒక వాదన, ఇటు ప్రతిపక్ష వాళ్ళది ఒక వాదన. ఇద్దరి వాదనల మధ్య కూడా అమరావతి రాజధానికి సంబంధించినటువంటి అభివృద్ధిలో భాగంగా ముందుకెళ్తున్నటువంటి తరంలో ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క రకంగా కూడా మాట్లాడుతూ ఉన్నారు. సరైనటువంటి ధర కానీ మాకు ఒక గ్యారంటీ అండ్ షూరిటీ ఇవ్వండి అని చెప్పేసి ఇటు రైతులు అంటూ ఉన్నారు. కానీ చూడాలి దీనికి సంబంధించి కూడా ఎట్లాంటి పాజిటివ్ టాక్ వస్తుందో. సో ఇంకో అంశం చూసుకున్నట్టయితే పైన మోదీకి నెతన్యాహు ఫోన్. ప్రధాని నరేంద్ర మోదీతో ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఫోన్లో మాట్లాడారు. గాజా శాంతి ప్రణాళికలపై గురించి వివరించారు. చమురు మంటలు. అమెరికా 2 చమురు నౌకలను కూడా దిగ్బంధించింది. ఇవి వెనుజులావేనని అమెరికా అంటుండగా తమవేనని రష్యా వాదిస్తోంది. ఆక్రమణ తొలగింపుపై ఉద్రిక్తం. ఆక్రమణ తొలగింపు, మసీదు కూల్చివేత రంగు పులుపుకొని ఢిల్లీలో రామ్లీలా మైదాన సమీపంలో అలజడి చెలరేగింది. నిజ పెద్ద ఎత్తున కూడా రాళ్ళు రువ్వుకున్నారు. సీసీ కెమెరాలకు సంబంధించి కూడా ఆ రాళ్ళు రువ్వినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, నిరసనకారులు ఉన్నారో వారిని పట్టుకోవడం జరిగింది. దాదాపు కొంతమంది పోలీసులు కూడా తీవ్ర స్థాయిలో గాయపడ్డటువంటి పరిస్థితి. కాంగ్రెస్ మజ్లిస్తో బీజేపీ. మహారాష్ట్ర మున్సిపల్ కౌన్సిల్ ఎన్నికల్లో విచిత్రటువంటి పొత్తు. బీజేపీ కాంగ్రెస్ ఒకటయ్యాయి. బీజేపీ ఎంఐఎంతోనూ జత కట్టింది అని చెప్పేసి. నిజంగా మహారాష్ట్ర సంబంధించినటువంటి మున్సిపల్ కౌన్సిల్లో రాజకీయం అంటే ఇదేనా అనే టైప్లో అయింది. ఎందుకంటే పాము ముంగిసలా ఉన్నటువంటి బీజేపీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా ఎక్కడ పొత్తు కుదరని ఒక సందర్భంలో మహారాష్ట్రలో కౌన్సిల్ సంబంధించినటువంటి ఒక అధికారం కోసం ఇటు బీజేపీ కాంగ్రెస్ జత కట్టాయి. వాళ్ళందరూ కూడా, ఇద్దరు కూడా పార్టీలు కూడా కంబైన్డ్ అయిపోయి దానికి సంబంధించి ఒక ప్రణాళికతో ముందుకెళ్ళి అక్కడ అధికారం తీసుకున్నటువంటి అంశంలో భాగంగా వాళ్ళు ముందుకెళ్ళినప్పుడు కూడా ఈ విషయం స్పీడ్గా వైరల్ అయిపోయి కాంగ్రెస్ హైకమాండ్ స్పందించి ఎవరైతే కాంగ్రెస్ పార్టీ గుర్తుపైన గెలిచినటువంటి కౌన్సిలర్ ఉన్నారో వారి సభ్యత్వం కానీ వాళ్ళు అది రద్దు చేసడం జరిగింది. రైట్, చికిత్సలను వివక్ష. మహిళలు మానసికంగా చికిత్సపై కూడా డాక్టర్ నవిత మల్హోత్రా ఏం చెప్పారంటే ఒక కథ వేసింది. రైట్, సింధు శ్రమించిందని చెప్పేసి. సో ఇది మన సాక్షిలో వచ్చినటువంటి ప్రధాన అంశాలు. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి.
బంగాళాఖాతంలో వాయుగుండం నేడు తీవ్ర వాయుగుండంగా బలపడే ఛాన్స్ 10-11 తేదీలో సీమ దక్షిణ కోస్తాలో వర్షాలు జనవరిలో వాయుగుండాలు 160 ఏళ్లలో నాలుగోసారి మరోవైపు పెరిగినటువంటి చలి అల్లూరు జిల్లా జీ మాడుగులలో 2.7 డిగ్రీలు ఈ ఏడాదిలో ఇదే కనిష్ట ఉష్ణోగ్రత బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడిందంటే దీనికి సంబంధించి కూడా చలిగాలులు వీచే అవకాశం ఉంది కాబట్టి ప్రజలందరూ కూడా జాగ్రత్తగా ఉండండి బట్టతలకు కొత్త మందు జుట్టు మొలిపించే సరికొత్త ఔషధం క్లాస్కో టెరెన్ అండ్ ఇప్పటికే మొటిమలను తగ్గించడానికి అమెరికాలో ఈ మందు వాడకం అందుకు FDA అనుమతులు ఇక ఇప్పుడు బట్టతలపై క్లినికల్ ట్రయల్స్పై సత్ఫలితాలు దుష్ప్రభావాలు తక్కువ ఉన్నట్టుగా వెల్లడి బట్టతలకు ఉన్నటువంటి వాళ్ళకైతే శుభవార్త అని చెప్పుకోవచ్చు ఇది రాజకీయాలు వద్దు నదీ జలాలపై ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఉండాలి భావోద్వేగాలతో ఆటలు సరికాదు తెలంగాణకు సీఎం చంద్రబాబు హితవు గోదావరిలో పుష్కలంగా జలాలు అలాగే దీనికి సంబంధించి దేవాదులను విస్తరించే కాదంటామా గతంలో కాళేశ్వరాన్ని అడ్డుకున్నామా కానీ పోలవరంపై రాజకీయమా నీటి విషయంలో రాజకీయాలు చేయొద్దంటూ కూడా తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రబాబును కోరారు ఇక తెలంగాణకు సంబంధించి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు ప్రజా ప్రయోజనాల కోసం రాజకీయం చేయాలి అంతేగాని రాజకీయాల కోసం రాజకీయం కాదు అని చెప్పేసి అన్నారు రాజకీయ నేతలే పోటీలు పడి మాట్లాడవద్దని ఆయన హితవు పలికారు పోలవరం ప్రాజెక్టు ప్రాంతంలో ఈయన సందర్శన జరిగింది దీనికి సంబంధించి కూడా ఫోటో చూస్తున్నాం రైట్ బుధవారం నిన్న ఢిల్లీలో అమిత్ షాని కూడా కలవడం జరిగింది అమరావతికి చట్టబద్ధత కల్పించండి బడ్జెట్ సమావేశాలను బిల్లు ఆమోదించండి నిధులు ప్రాజెక్టుతో ఏపీని ఆదుకోండి జీరామ్జీతో రాష్ట్రంపై అదనపు భారం ప్రత్యామ్నాయ నిధులు ఇవ్వండి అమిత్ షాకు సీఎం చంద్రబాబు విజ్ఞప్తి కేంద్ర కేబినెట్లో పునర్వ్యవస్థీకరణ మద్యం కేసులో జగన్ పాత్రపై చర్చ తిరుమలకు ఖాళీ మద్యం బాటిల్ తీసుకెళ్లింది ఈ కారులోనే ఇరికిద్దామనుకొని అడ్డంగా దొరికిపోయారు తిరుమలలో ఖాళీ మద్యం సీసాల గుట్టునట్టు టీటీడీ పోలీసుల ప్రతిష్ట దెబ్బతీసేందుకే వైసీపీ జగన్ మీడియా ప్రతినిధుల కుట్ర తిరుపతి నుండి ఖాళీ సీసాలు పట్టుకెళ్లి తిరుమలలో పడేశారు వాటిని వీడియోలు తీసి సోషల్ మీడియాలో దుష్ప్రచారం పక్కా ఆధారాలతో నిందితుల గుర్తింపు వైసీపీ కార్యకర్తలు జగన్ మీడియా ప్రతినిధులపై కేసు ఇద్దరు అరెస్ట్ ఒకరి పరారి ఇక్కడ ఎవరితో పెట్టుకున్నా తిరుమల వెంకటేశ్వర స్వామితో పెట్టుకుంటే మాత్రం పుట్టగతులు ఉండవు ఈ విషయం నిజంగా చాలామందికి తెలుసు ఒకనొక సందర్భంలో అసెంబ్లీలో చంద్రబాబు కూడా మాట్లాడినటువంటి సందర్భం ఆయన కలియుగ వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి ఆ మహానుభావుడికి సంబంధించినటువంటి ఒక దివ్యక్షేత్రమైనటువంటి తిరుపతిలో కనుక ఇటు పరకామణి కేసు ఇటు ఆయనకు సంబంధించినటువంటి వస్త్రాలు పట్టు వస్త్రాల కేసు ముఖ్యంగా చెప్పాలంటే కల్తీ నిజి ఈ కేసు అలాగే టికెట్స్ ఇప్పిస్తామంటూ కూడా అక్కడ ఉన్నటువంటి దళారులది సరైనటువంటి నిఘా వ్యవస్థ లేక బీర్ బాటిల్స్ సంబంధించినటువంటి అక్రమాలకు సంబంధించినటువంటి విషయాలు ఎన్నో ఉన్నాయి అసలు నిజంగా చెప్పాలంటే తొవ్వుతున్నా కొద్ది బయటకు వస్తున్నటువంటి కుంభకోణాలు ఉన్నాయి తిరుమల వెంకటేశ్వర స్వామితో ఆయనతో మాత్రం చెలగాట మారితే చాలా క్లిష్ట పరిస్థితులు వచ్చే అవకాశం ఉంది దీనిపైన చాలా ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది రైట్ పోలవరం ఎంతో ప్రత్యేకం ఈ ప్రాజెక్టుతో నదులన్నీ కూడా అనుసంధానం వచ్చే నెల 15 నాటికి డయాఫ్రామ్ వాల్ సిద్ధం పోలవరం వద్ద ఐకానిక్ బ్రిడ్జ్ నిర్మిస్తాం గంగా కావేరి అనుసంధానం నా స్వప్నం సీమపై జగన్ది రాద్ధాంతం ఎత్తిపోతలపై లభించేవి 35 టీఎంసీలు అందులో రాష్ట్రం వాటా 22 టీఎంసీలే కానీ సీమ సస్యశ్యామలం అంటూ కూడా అబద్ధాలు జగన్ ఆక్రమణలపై దర్యాప్తుకే 30 ఏళ్ళు బాబు రైట్ ఇంకొక విషయం చూద్దాం పండగ కోడికి కార్పొరేట్ కళ కృష్ణా ఏలూరు సరిహద్దుల్లో హైటెక్ భరి అద్దాలు ఏసీలతో నిండినటువంటి ప్రత్యేక గ్యాలరీలు వారధి పెరట శుభలేఖల ఆహ్వాన పత్రికలు పాసులు ఇస్తూ రారండోయ్ అంటూ పిలుపులు విస్తీర్ణం 28 ఎకరాలు 7 ఎకరాల్లో పార్కింగ్ రోజుకు 40 పందాలు 5 లక్షలు కోటి వరకు కూడా బెట్టింగ్ వీఐపీలకు మహారాజా ఆతిథ్యం రక్షణగా బౌన్సర్లు అక్కడే విందు భోజనాలు అందించేలా ఏర్పాట్లు బహుమతులకు కార్లు ఇస్తామంటూ ప్రకటన వామ్మో ప్రధాన బరిలో వీఐపీ గ్యాలరీలతో కోడి పందాలకు సంబంధించి కూడా ఇటు కోడి పందాలు ఆడొద్దని చెప్పేసి ఇటు ఎన్నో చట్టాలు కానివ్వండి ఇటు కోర్టులు చెప్తున్నప్పుడు కూడా రారండో వేడుక చూద్దామని చెప్పేసి ఏపీలో ప్రత్యేకమైనటువంటి ఒక ఈవెంట్ తీసుకోవడం జరిగింది దాదాపు 28 ఎకరాల్లో చేస్తున్నారంట సంక్రాంతి కోసం కోడి రెడీ అవుతోంది కార్పొరేట్ లుక్ను జోడిస్తూ కృష్ణా ఏలూరు జిల్లాలో గన్నవరం నూజివీడు సరిహద్దులో ఉన్నటువంటి హైటెక్ బరిని సిద్ధం చేస్తున్నారు పూర్తిగా అద్దాలు ఏసీతో వీఐపీ గ్యాలరీలు పెళ్లి శుభలేఖ అంత అందంగా ఆహ్వాన పత్రికలు రండి దయచేయండి అంటూ కూడా స్వయంగా పిలుపులు గెలిస్తే కార్లు బహుమతులుగా ఇస్తామంటూ ప్రకటనలు ఇక వేరేసి కోడి కూతలు మూతకెక్కించేందుకు నిర్వాహకులు అన్ని అంగులతో సిద్ధమవుతున్నారు రైట్ జగన్ హయాంలోనే సీమ ఎత్తిపోతలపై స్టే భోగాపురం విమానాశ్రయం గురించి జగన్ ఏమన్నారో ప్రజలందరికీ కూడా తెలుసు విశాఖ ఉక్కు లాభాల బాట పట్టాలి సీల్డ్ ప్లాంట్ను భూములను కూడా ఇతర అవసరాలకు కేటాయించింది లేదు ఇక 2 నెలల్లో గూగుల్ డేటా సెంటర్ పనులు రియంబర్స్మెంట్పై ఆందోళన వద్దు లోకేష్ మోదీ నన్ను సార్ ప్లీజ్ అన్నారు ఆ పాచి హెలికాప్టర్లను త్వరగా పంపాలని విజ్ఞప్తి చేశారు
ఇక భారత్ ఆర్డర్ చేసింది 28 అయితే 68 హెలికాప్టర్లు అంటూ కూడా తప్పుడు సమాచారం. నిజంగా మోదీ నన్ను సార్ ప్లీజ్ అన్నారంటే నమ్మబుద్ధి కాని విషయం, కానీ పేపర్లో వచ్చింది కాబట్టి నమ్మాల్సినటువంటి పరిస్థితి. చూడాలి మరి ఇది ఎంతవరకు వాస్తవమో. అమెరికా లేకుంటే నోటోకు ఎవరు భయపడరు. రష్యా చైనా భయపడేది ఒక అమెరికాకే. నేను జోక్యం చేసుకోకుంటే యుక్రెయిన్ ఇప్పటికే రష్యా వశమై ఉండేది. ఒంటి చేత్తో 8 యుద్ధాలాప అయినా సర్వే నాకు నోబెల్ నిరాకరించింది అంటూ కూడా, ఇక నార్వే నాకు నోబెల్ నిరాకరించి మూర్ఖంగా వ్యవహరించిందని చెప్పి ట్రంప్ అంటా ఉన్నాడు. గ్రీన్లాండ్ జోలికి వెళ్తే నాటో ముక్కలేనన్న యూరప్ దేశాలకు కౌంటర్. కొందామా కొట్టేద్దామా, గ్రీన్లాండ్పై ట్రంప్కు తంత్రం. ఇక పారిపోవడానికి కమేనీ ప్లాన్, కుటుంబంతో సహా రష్యా వెళ్ళిపోవడానికి ఇప్పటికే ప్రణాళిక. రష్యా చమురు ట్యాంకర్ను స్వాధీనం చేసుకున్నటువంటి అమెరికా తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల చాలా 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 గడ్డుకాలం వచ్చినటువంటి పరిస్థితి. రైట్, చివరిగా వెలుగు తెలంగాణ పత్రిక. ఆయిల్ మాకే అమ్మాలి, వెనిజువేలా అధ్యక్షురాలికి ట్రంప్ వార్నింగ్. చైనా, రష్యా, ఇరాన్, క్యూబా దేశాలకు దూరం పెట్టాలని సూచన. ఆ 4 దేశాలతో ఆర్థిక సంబంధాలు తెచ్చుకోవాలని చెప్పేసి డిమాండ్. వెనిజువేలా ఆయిల్ ట్యాంకర్లు, షిప్పులు బ్లాక్ చేసినటువంటి యుఎస్. దీంతో 50 మిలియన్ల బ్యారెల్ ఆయిల్ను ఇస్తామని వెనిజువేలా ఒప్పందం. చమురుకు సంబంధించినటువంటి అంశంపైన ప్రధానంగా ట్రంప్ కన్నేశారని చెప్పేసి ఎందుకంటే ముఖ్యంగా చమురు ఎక్కడైతే సంబంధించినటువంటి ఆయిల్కి సంబంధించినటువంటి నిల్వలు ఉన్నటువంటి దేశాన్ని ఒకవేళ గుప్పట్లో పెట్టుకుంటే కనుక ప్రపంచ దేశాలకు సంబంధించి కూడా అందరూ కూడా మన దగ్గరికి వస్తారని చెప్పేసి ఒక ప్లాన్తో ఉన్నాడు ఆయన. కుక్కల మూడు ఎట్లుంటుందో తెలియదు, ఎప్పుడు ఏం గరుస్తుందో చెప్పలేం. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు. అందరు కుక్కల గురించి ఆలోచిస్తున్నారు, కోళ్ళు మేకల గురించి ఎందుకు మాట్లాడరు? వాటికి ప్రాణాలు కావా? కుక్క కారుతో జనాలు చచ్చిపోతున్నారు. స్ట్రీట్ డాగ్స్ నుంచి ప్రభుత్వాల రక్షణ కల్పించాలి, కుక్కలతో యాక్సిడెంట్లు అవుతున్నాయి. కొందరు జడ్జిలు కూడా ప్రమాదాల పడ్డారని చెప్పేసి వ్యాఖ్య. వీధి కుక్కల అంశంలో దాఖలైన పిటిషన్లపై చర్చలు, విచారణ. కుక్కల మూడు ఎట్లుంటుందో తెలియదు. క్యాప్షన్ బాగుంది. ఒకటి ఏంటంటే కుక్కలు గ్రామ సింహాలు, కొన్ని బాగుంటాయి కొన్ని బాగుండవు అని కాకుండా మనం దాన్ని తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది. ఒకటి ఏంటంటే కొన్ని పిచ్చి కుక్కల స్వైర వ్యవహారం వల్ల కూడా చెప్పాలంటే ఊర్లలో చాలామందికి కూడా గాయాలైనటువంటి పరిస్థితి, సరైనటువంటి వైద్యం అందక చనిపోయినటువంటి చాలామంది కూడా ఉన్నారు. చాలా దారుణంగా దాడులు చేశారు. గతంలో చూసుకున్నట్టయితే సంవత్సరంన్నర కింద చూసుకున్నట్టయితే ఒక చిన్న బాబుని 6-7 కుక్కలు పీక్కొని తిన్నాయి అసలు నిజంగా చెప్పాలంటే. ఎందుకు వరంగల్లో కూడా చాలా అయినాయి, నిజామాబాద్లో కూడా చాలా అయినాయి నిజంగా చెప్పాలంటే. కుక్కలకు సంబంధించి కూడా మున్సిపల్ శాఖ అధికారులు కానివ్వండి, ప్రభుత్వాలు కూడా ఎన్నో నిర్ణయాలు తీసుకున్నప్పటికీ కూడా అది ఎక్కడ లోపం జరుగుతుందో తెలియదు, కానీ మళ్ళీ ఆ ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. అలాగే దానికి సంబంధించి కూడా ఆ ఘోరాలు వింటూనే ఉన్నాం. సో ప్రభుత్వాలు ఖచ్చితంగా ఈ స్ట్రీట్ డాగ్స్ పైన కన్నేసి ఉంచాలి. అలాగే మున్సిపల్ శాఖ అధికారులు కానివ్వండి ఈ స్ట్రీట్ డాగ్స్ మీద ఖచ్చితంగా కన్నేస్తే కనుక రాబోయే కాలంలో ఈ ప్రమాదాలను ఆపచ్చు అని చెప్పి చెప్పుకోవచ్చు. ఎందుకంటే దీనికి సంబంధించి మొత్తం మీద చూసుకున్నట్టయితే కనుక ఇటు ప్రజలకు ఇబ్బందులు పడుతున్నటువంటి అంశం కాబట్టి ఇది ఎండ్ ఆఫ్ ది మ్యాటర్ అనే టైప్లో కాకుండా ఎండ్ కాని విషయం కాబట్టి దీని మీద ప్రభుత్వాలు ఖచ్చితంగా చర్య తీసుకోవాలి. సుప్రీంకోర్టు కూడా అదే చెప్తుంది. టికెట్ ధర పెంచుకోండి, చిరంజీవికి సంబంధించినటువంటి ప్రభాస్ సినిమాలకు ఇటు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ అని చెప్పి చెప్తా ఉన్నారు. మొత్తం మీద చెప్తున్నట్టయితే ఒక విషయం రైట్, టికెట్ రేట్లు పెంచుకొని చిరంజీవి ప్రభాస్ సినిమాలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్. సింగిల్ జడ్జి ఉత్తర్వులు ఓజీ గేమ్ చేంజర్ పుష్ప 2కు మాత్రమే వర్తిస్తాయని చెప్పేసి వెల్లడి. సినిమా కేవలం వినోదమే, నిత్యావసరం కాదు. మూవీ చూడాలా వద్దా అన్నది ప్రేక్షకులు ఇష్టం. చూడాలనుకుంటే ఎంత ధరన పెడతారు, లేదంటే వారం తర్వాత వెళ్తారని కామెంట్. కరెక్ట్, చాలా కరెక్ట్గా మాట్లాడింది. ధరలు పెంచేస్తే కనుక పెంచేస్తే ఇష్టం ఉంటే వస్తారు, లేకుంటే లేదు. ఒక వారం రోజుల తర్వాత లేదా 15-20 డేస్ తర్వాత అయినా చూస్తారు. ఖచ్చితంగా ఉంటుంది కదా, హిట్ అయితే కనుక ఖచ్చితంగా ఉంటుంది. ఖచ్చితంగా ఒక నెల అయితే ఖచ్చితంగా ఏ సినిమా అయినా ఒక నెల ఖచ్చితంగా నడుస్తుంది. సో ఇటు రాజా సాబ్ అలాగే ఇంకొక సినిమాకు సంబంధించినటువంటి శంకర వరప్రసాద్ సంబంధించినటువంటి మూవీస్కి సంబంధించి హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వారిద్దరికి నిర్మాతలకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మున్సిపల్స్ హీట్ నిజంగా. జిల్లాల పర్యటనకు సీఎం రేవంత్ రెడ్డి ఏర్పాట్లు. బీఆర్ఎస్ నేతల బస్తీబాట, అర్బన్లో పట్టుకు బీజేపీ యత్నం. ఇప్పటికే ఇన్ఛార్జ్ మంత్రులు ఎమ్మెల్యేలకు సీఎం దిశానిర్దేశం. జోరుగా శంకుస్థాపనలు, అభివృద్ధి పనులకు ప్లాన్. క్యాడర్ను కాపాడుకునే పనిలో కేటీఆర్. వరుసగా జిల్లాల టూర్లు. ఖమ్మం పర్యటనకు కొద్ది గంటల ముందే కాంగ్రెస్లోకి గులాబీ కార్పొరేటర్లు. మున్సిపాలిటీలో తమను ఆదరిస్తే అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తామంటున్న బండి సంజయ్. హుజురాబాద్, జమ్మికుంట మున్సిపాలిటీలో ముందస్తు ప్రచారం. రైట్, 12 మున్సిపల్ ఓటర్ల తుది జాబితా విడుదల. రాష్ట్రంలో గడువు మూసినటువంటి 117 మున్సిపాలిటీలు, 6 కార్పొరేషన్లకు సంబంధించినటువంటి ఫైనల్ ఓటర్ లిస్టును కూడా ఈ నెల
12న విడుదల చేయాలని చెప్పేసి ఆయా మున్సిపాలిటీల కమిషనర్లు కలెక్టర్లను కూడా రాష్ట్ర సర్కార్ కు ఎన్నికల కమిషనరు రాణి కుందిని ఆదేశించారు. ఈ మేరకు కలెక్టర్లు మున్సిపల్ కమిషనర్లతో కూడా బుధవారం ఆమె వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఓటర్ల తుది జాబితా పోలింగ్ స్టేషన్ల వారీగా ముసాయిదా జాబితా విడుదల చేసి టీ పోల్లో అప్లోడ్ చేయడం, 16న పోలింగ్ స్టేషన్ల వారీగా ఫోటోలతో ఓటర్ల జాబితా ప్రకటించడంపై ఆదేశాలు ఇచ్చారు. పోలింగ్ నిర్వహణకు అవసరమైతే బ్యాలెట్ బాక్సులు, రిటర్నింగ్ ఇతర అధికారులను కూడా నియమించాలన్నారు. పోలింగ్ సిబ్బంది నియామకం కోసం ఉద్యోగులు వివరాలను కూడా టీ పోల్లో అప్లోడ్ చేసుకోవాలని చెప్పారు. సర్పంచ్ సంబంధించినటువంటి స్థానిక పోరు అయిపోయింది. ఇప్పుడు మున్సిపల్ పోరు చూడాలి మరి ఈసారి మరి ఎలా జరుగుతుందో. రసవత్తరంగా పోయినసారి అయితే జరిగింది. అక్కడక్కడ ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీలు వచ్చినప్పుడు కూడా సరైన అభివృద్ధి జరగలేదని చెప్పేసి ఒక టాక్ ఉంది. మరి ఈసారి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎన్ని కార్పొరేషన్లు వస్తాయి, అలాగే ఎన్ని మున్సిపాలిటీలు వస్తాయో చూడాలి. సో మొత్తం మీద అలా నడుస్తోంది. సో ఈ హీట్ ఆఫ్టర్ 16 సంక్రాంతి తర్వాత ముందు నీతులు వెనక గోతులు. తెలంగాణ ప్రాజెక్టులు ఆపాలంటూ కూడా కేంద్రానికి డిసెంబర్లోని ఏపీ లేఖలు. జూరాల ఆధారంగా చేపడుతున్నటువంటి ఫ్లడ్ ఫ్లో కెనాల్, కల్వకుర్తి ఫేజ్ 2, కోయల్ గండ, అలాగే గండీడ్ లిఫ్ట్, రేలంపాడు గట్టు తదితర 16 ప్రాజెక్టులను కూడా అడ్డుకోవాలని ఫిర్యాదు. ఉమ్మడి రాష్ట్రంలో చేపట్టినటువంటి అక్రమ ప్రాజెక్టులంటూ కూడా వితండవాదం. ఇవే కాకుండా మరో 42 ప్రాజెక్టులు చేపడతారన్నారని ఆరోపణ. వరద జలాలపై ప్రాజెక్టులే లేకున్నా అక్రమంగా ఏపీ ప్రాజెక్టుల నిర్మాణం, మన ప్రాజెక్టులపై మాత్రం అడుగడుగునా చంద్రబాబు అక్కసు. ఒక పాలమూరు రంగారెడ్డిని అడ్డుకునేందుకే 2015 నుండి 2017 వరకు కూడా 5 లేఖలంట. ఇటు తెలంగాణకి ఇటు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కూడా నీటి పంచాయతీ పెద్దగా అవుతున్నది. చూడాలి మరి ఈ నీటి పంచాయతీ ఏదాకా అవుతుంది. వాళ్ళేమో మమ్మల్ని ఆపుతారా అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. రాజకీయం చేయకని నీళ్ళకని చెప్పేసి ఈయన అంటున్నారు. చంద్రబాబు నాయుడు అంటున్నారు ఎవరు రాజకీయం చేయట్లేదు, మాకు సంబంధించినటువంటి నీటి వాటా మేము వాడుకుంటున్నామని చెప్పేసి అన్నారు. గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ టైంలో ఉన్నటువంటి ఏదైతే వాళ్ళు చేసినటువంటి తప్పిదాల వల్లనే ఇది ప్రాబ్లం వచ్చిందని వీళ్ళు అంటున్నారు. తెలంగాణకు సంబంధించినటువంటి కాంగ్రెస్ అధికార పక్ష నాయకులు వీటికి సంబంధించి కూడా లేఖలు రాసి సంబంధించి నీటి వాటాను కూడా ఆపేస్తున్నారని చెప్పేసి ఇది ఒక వాదన. నీటితో రాజకీయం చేయొద్దని చెప్పేసి సీఎం చంద్రబాబు వాదన. బీఆర్ఎస్ ఆస్తులపై ఎంక్వైరీ చేయాలి, ఆ పార్టీకి ఎంత పెద్ద మొత్తంలో ఎలక్ట్రల్ బాల్స్ వచ్చినాయి, మంత్రి వివేక్. సీఎం రేవంత్ను కలిసి విచారణ కోరుతా. ఇక ప్రతిభావంతులైనటువంటి క్రికెటర్లు వెలుగులోకి రావాలి, హెచ్సీఏ సహకరిస్తే ఏటా క్రికెట్ టోర్నీ నిర్వహిస్తామని వెల్లడి. క్యాత్యానపల్లి సింగరేణి స్టేడియంలోకి కాకా మెమోరియల్ క్రికెట్ పోటీలు ప్రారంభం. సంక్రాంతికి 6431 బస్సులు, 50% అదనపు ఛార్జీలు ఆర్టీసీ యాజమాన్యం వెల్లడి. ఖచ్చితంగా 50%. ఫర్ ఎగ్జాంపుల్ ఒక విజయవాడకి వెళ్ళాలంటే ఒక 1800 ఉంటే కనుక ఖచ్చితంగా 50% ఎక్కువే. వాచిపోతుంది ఈసారి మాత్రం. ట్రైన్లలో కష్టం, ఫ్లైట్స్ అంటే వెళ్తారు లేకుంటలేదు, కానీ బస్సులలో వెళ్ళే వారికి మాత్రం మామూలు చుక్కలు కనబడవు ఈసారి. పాలిచ్చే బర్రెను కాదని దున్నపోతును తెచ్చుకున్నారు, ఇప్పుడు అనుభవిస్తున్నారు. ప్రజలను ఉద్దేశించి కేటీఆర్ కామెంట్. ఖమ్మంలో 3 మంత్రులు మోసగాళ్లే, 30% కమిషన్లు తీసుకుంటున్నారు. రేవంత్ రాష్ట్రాన్ని దోచి రాహుల్కు కప్పం కడుతున్నారు, ప్రతి నెల 100 కోట్లు పంపిస్తున్నారు అని చెప్పేసి ఆరోపణ చేశారు. ప్రజెంట్ తెలంగాణ రాష్ట్రంలో నాకు తెలిసి మట్టుకైతే, నా ఒపీనియన్ అయితే ఇటు కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ పార్టీ ఉందనుకుంటున్నాను. అయితే బీజేపీ ఎందుకో సైలెంట్ అయినట్టు అనిపిస్తుంది. చాలా సైలెంట్ అయిపోయింది నిజంగా చెప్పాలంటే. అధికార పక్షంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రశ్నించడే లేదు అని చెప్పేసి నేను అనట్లేదు. బట్ ఎందుకో అప్ టు ది మార్క్ రావట్లేదని నేను అనుకుంటున్నాను. నా ఒక్కడు వాదన కాదు, ప్రజలందరూ కూడా అనుకుంటున్న విషయం ఇది. సో ఎంతసేపు సిట్ అధికారులు వస్తున్నారు వెళ్తున్నారు, ఇటు కేసీఆర్కి సంబంధించినటువంటి విషయం కానీ, కేటీఆర్కి సంబంధించినటువంటి విషయం కానీ, కవితకు సంబంధించినటువంటి విషయం కానీ, హరీష్ రావుకి సంబంధించినటువంటి విషయం కానీ, ఇటు అసెంబ్లీ సమావేశాలు కానివ్వండి, వీళ్ళకి సంబంధించినటువంటి ఆర్టికల్సే వస్తున్నాయి. కానీ బీజేపీకి సంబంధించినటువంటి ఆర్టికల్స్ కానీ, బీజేపీ నాయకులు ఎక్కడ కూడా మాట్లాడిన విషయాలు కూడా బయటికి రావట్లేదు అని ప్రజలు అనుకుంటున్నారు. సో బీజేపీ నాయకులు దీని మీద కొంచెం దృష్టి సారిస్తే బాగుంటుంది. ఎందుకంటే రాబోయే మున్సిపల్ ఎన్నికలు, అలాగే సంబంధించినటువంటి ఎంపీపీ, జెడ్పీటీసీ, అలాగే ఎంపీటీసీ ఎన్నికలు ఉన్నాయి. చూడాలి మరి. రాష్ట్ర ప్రజలు పాలిచ్చే బర్రెను కాదని దున్నపోతుని తెచ్చుకున్నారని, ఇప్పుడు ఫలితం అనుభవిస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ మద్దతు గెలిచినటువంటి సర్పంచ్లను బుధవారం నాడు ఆయన సన్మానించారు. అంతకుముందు ఖమ్మంలో భారీ ర్యాలీ నిర్వహించారు. తర్వాత బీఆర్ఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసినటువంటి సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు. రైట్. మోదీ ఆస్తి 3 కోట్లు. గత 10 ఏళ్లలో 82% పెరిగినటువంటి ప్రధాని ప్రాపర్టీ వాల్యూస్. అండ్ 2014లో రాహుల్ ఆస్తి 9 కోట్లు, 2024లో 20 కోట్లు. వరుసగా 3 సార్లు గెలిచిన ఎంపీల ఆస్తులపై ఏడీఆర్ రిపోర్ట్. 10 ఏళ్లలో 162 కోట్ల వృద్ధితో టాప్ సతారా ఎంపీ ప్రతాప్ సిన్హా. 146 కోట్లతో 3వ స్థానంలో ఏపీ వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి. కేటీఆర్ మాటలు జాగ్రత్త. రాహుల్ను సీఎంను విమర్శిస్తే ప్రజలే బుద్ధి చెప్తారు. ఎన్నికల్లో జనం ఓడించిన ఆయనకు మార్పు రాలేదని ఫైర్.
ఇక కేటీఆర్ ముందు నీ ఇంటి సమస్యలు చక్కబెట్టుకో, తర్వాత విషయం మాట్లాడదామని చెప్పేసి పొంగులేటి అంటున్నారు. కేటీఆర్కు మతి తప్పిందని చెప్పేసి ఆది శ్రీనివాస్ అన్నారు. అధికారం లేకపోయినా అహంకారం తగ్గదిలే అని చెప్పేసి ఎమ్మెల్సీ బలమూరు వెంకట్ అన్నారంట. గోదావరి నీళ్లను రాయలసీమకు తరలిస్తాం, నదిలో పుష్కలంగా నీళ్లున్నాయి, తీసుకోపోతే తప్పేంటి అని చెప్పి చంద్రబాబు అంటున్నటువంటి మాట. పోలవరం ప్రాజెక్టుకు అభ్యంతరం చెప్పడం సరికాదు, నీటి విషయంలో తెలంగాణ రాజకీయం చేయొద్దు. ఇక నీటి విషయంలో తెలంగాణ రాజకీయం చేయొద్దు, స్టోరేజ్ జలాలను కూడా తరలిస్తే ఆ ప్రాంతం బాగుపడుతుంది అని చెప్పేసి అంటా ఉన్నారు. సో మొత్తం మీద చూసుకున్నట్టయితే దేవాదుల కల్వకుర్తి భీమా లాంటి ప్రాజెక్టులు నేనే రూపొందించా, హైదరాబాద్ నాలెడ్జ్ సిటీగా తయారు చేస్తానని వెల్లడి. పోలవరం ప్రాజెక్టు సంబంధించి పరిశీలించినటువంటి అనంతరం ఏపీ సీఎం కామెంట్స్. తీసుకెళ్తామని వీరు అంటున్నారు, తీసుకో అవసరం లేదని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. మొత్తం మీద చూసినట్టయితే నీటి పంచాయతీ పెద్ద రగడగా మారే అవకాశం ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఎందుకంటే మొత్తం మీద నీటి పంచాయతీలే ఈ మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకి పెద్దగా గొడవయ్యే అవకాశం ఉందని చెప్పేసి అనుకోవచ్చు. ఫిబ్రవరి 16 నుండి 10th స్టూడెంట్స్కు స్నాక్స్. రాష్ట్రంలో సర్కార్ స్కూళ్లపై 10వ తరగతి విద్యార్థులకు సాయంత్రం స్నాక్స్ అందించాలని చెప్పేసి సర్కారు నిర్ణయించిందని చెప్పి చెప్తా ఉన్నారు. ఇది మంచి నిర్ణయమే. ఈసారి జీడిపి గ్రోత్ 7.4%. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జీడిపి వాస్తవ వృద్ధి 7.4%గా ఉండొచ్చని కేంద్ర ప్రభుత్వం అంచనా వేసింది. గత ఆర్థిక సంవత్సరంలో నమోదైనటువంటి 6.5% వృద్ధి రేటుతో పోలిస్తే ఇది ఎక్కువ. తయారీ సేవా రంగాల అండతో దేశ ఆర్థిక వ్యవస్థ బలంగా ముందుకు సాగుతుందని చెప్పేసి తెలిపింది. సో ఇది ఇక దొంగ అడ్మిషన్లు చేస్తే సెట్కు కోటి ఫైన్. ఎంబీబీఎస్ అడ్మిషన్లో తేడాలు వస్తే ఊరుకునేది లేదని, రూల్స్ మీద మీరి అడ్మిషన్లు ఇస్తే కనుక ఒక్కో సీటుకు ఏకంగా కోటి జరిమానా విధిస్తామని చెప్పేసి నేషనల్ మెడికల్ కమిషన్ మెడికల్ కాలేజ్ను హెచ్చరించింది. ఇక నీట్ మెరిట్ అలాగే కౌన్సిలింగ్ లేకుండా మేనేజ్మెంట్లో ఇష్టరాజ్యంగా సీట్లు ఇస్తే మాత్రం అవి చెల్లవని పేర్కొంది. ఎంబీబీఎస్ సంబంధించినటువంటి సీట్లు అమ్ముకుంటున్నారని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్నటువంటి సమయంలో నేషనల్ మెడికల్ కమిషన్ యొక్క కీలక వ్యాఖ్యలు చేసింది. ఒకవేళ కనుక కేసులకు ఈ సీట్లకు సంబంధించి కనుక అమ్ముకుంటే కనుక ₹1,00,00,000 ఒక్క సీటుకు ₹1,00,00,000 జరిమానా ఇస్తామని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో విద్యార్థులకు సరైనటువంటి సీటు వ్యవస్థ ఉంటే కనుక వాళ్ళకు ఒక మంచి భవిష్యత్తు ఉంటుంది. సో చూశారు కదా, ఇది ఈనాడు, సాక్షి, ఆంధ్రజ్యోతి, V6 వెలుగులో వచ్చినటువంటి ప్రధాన అంశాలు. మొత్తం మీద క్లుప్తంగా చూస్తే కనుక ప్రధాన అంశాల్లో భాగంగా నేను గుర్తించింది ఒకటే, ఇటు ఏపీ వర్సెస్ తెలంగాణ అనుకోవచ్చు, లేదా తెలంగాణ వర్సెస్ ఏపీ అనుకోవచ్చు. ఎందుకంటే నీటి విషయాల్లో సంబంధించి కూడా వీళ్ళిద్దరి మధ్య కూడా పోటాను పోటీ లేఖలు రాసుకుంటున్నారని చెప్పేసి అంటున్నారు. మేము అడ్డుకోవట్లేదని వీళ్ళు అంటున్నారు, మేము అడ్డుకుంటామని చెప్పేసి ఏపీ సర్కార్ అంటుంది. సో ఇద్దరి మధ్యలో ఎవరు అడ్డుకుంటున్నారో కూడా తెలియట్లేదు. ఒకళ్ళు లేఖలు రాశారంటున్నారు, ఒకళ్ళు లేఖలు రాయలేదు అంటున్నారు. మొత్తం మీద అభివృద్ధి చేసింది మేమే అంటున్నారు. కానీ చివరికి మాత్రం నష్టపోయేది ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నట్టయితే రాయలసీమ ప్రాంతం అని చెప్పుకోవాలి. తెలంగాణలో చూసుకున్నట్టయితే కనుక గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ఒక ప్రాంతాలు ఏదైతే ఉన్నాయో ఈ ప్రాంతాలు కూడా కొంచెం దీనిపైన కూడా ఆధారపడినటువంటి రైతులు కూడా ఇబ్బంది పడే అవకాశం ఉంది. సో నీళ్ళ పంచాయతీ ఎప్పుడు తేలే అవకాశం ఉందో చూడాలి. సో దీనిపైన ప్రభుత్వాలు కానివ్వండి, ఇటు అధికారులు కానివ్వండి ఏ నిర్ణయం తీసుకుంటారో అందరూ కూడా వేచి చూస్తున్నారు. సో ఇది ఇవాల్టి పేపర్ అనాలిసిస్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి Prime 9. దిస్ ఇస్ సాయి సైనింగ్ ఆఫ్ టుడే.